ప్రియమని సహదీ సహదులరా, దేవుడి కృప మీకందరికీ తోడైన గాక. ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు సత్యాలు మీకు చెప్పాలని ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని. ప్రియం బిడ్డలరా, మనం ఇంటిలోనూ ఏదైనా కరువు కాలొచ్చినప్పుడు మనం దేవునికి వెంబడించాలి. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా దేవుని కూడా వెంబడించాలి. ఇక్కడ మరి ఇర్మీయా బతుల్లోనూ ఒక కరువు కాలం వచ్చింది. అక్కడ కరువు కాలం వస్తే అక్కడ చిన్న మాట ఉందండి. మరి అంశం ఇర్మీయా 14:2 వెళ్తే, యూద దుఃఖించి చూసున్నది, దాని గుమ్మములను అంగలారుస్తున్నది. రైట్. మరి యూద దుఃఖించున్నది, దాని గుమ్మములో అంగలారుస్తున్నది. ఎందుకు అంగలార్చాడు? విసారి కాపుగస్తులైన నేలకు వంగిగందరు యెరూషలేములో చేస్తున్న అంగలార్చారంటాడా. అంగలార్చి పైకి సున్న వారితో ప్రధానులకు, బీతులకు, నీళ్లకు పంపినప్పుడు అప్పుడు చెవులు ఎత్తకి అక్కడ నీళ్లు దొరకలేదు. అక్కడ ఒట్టి కుండలు ఉన్నాయి. ఒట్టి కుండలు మేడం ఏం చేయాలి? మరి అక్కడ అంగలార్చారు. ఎందుకని? గుమ్మం దగ్గర నీరు లేవు, ఏమి లేవు, కరువు కాలం అయిపోయిందంట. అక్కడ ఇర్మీయా ప్రత్యక్షంగా అక్కడ అయినప్పుడు అక్కడ కరువు కాలం అయిపోయింది. అక్కడ ఆ దేశములను ఉన్నప్పుడు సహాయించాడు ఉన్నాడు. అందుకని అవమానముల నుండి వారికి తలలకు పట్టుకొని ఆ దేశములో వరుసగా పోయినప్పుడు నేలకు దిగించి వారి కరిక నిత్యములకు ఉన్నది. చేరు వారికి సిగ్గుపడికి తలలకు కప్పుకున్నారు. లేను పొలములో ఈయన గడ్డి లేనంత పిల్లలకు విడిచిపెట్టి వారికి సున్నది. అడవి గాడిదలకు చెట్ల వలె మెట్ట మీద ఉన్నది. నక్కల వలె గాలి పీల్చున్నది. మేతన నిలుపువలే లేనంత వాటి కళ్ళున్నది. ప్రియమైన సోదరారా, మనం నక్కల వాలే కాదు, గాడిదల వాలే కాదు. మనం ఏదైనా కరువు కాలం వచ్చింది, నీరు లేప్పుడు ఏం చేయాలి? మన ఆహారము దొరకాలంటే దేవునికి ప్రార్థించాలి. అక్కడ తిరుగుబాటు చేశారు, అనేక జనములకు తిరుగుబాటు చేశారు. ఈరోజు దెమ్మక పాపం చేశారు. అందుకని పాపము లేని మీ దోషముల మీదకి దోషములు అర్హములు చేస్తున్నారు. ప్రేమ పెట్టారా? నీ నామములకు బట్టి నీవే ఆశ్చర్యకాలముకు ఇజ్రాయేలుకు కష్టకాలములు వారికి రక్షణగా ఉండవా అని అక్కడ అడిగారు. ఆ దేశములంట, నీవెలా పరదేశులు ఉన్నావు, ఎలా రాత్రి వేళకు బస చేస్తున్నావు, గుడారములకు పట్టణములకు ఉంటున్నావు. ఇక మాకు నీరు లేదే, రక్షింపు కూడా ఇవ్వలేరే, సూర్యులు ఇవ్వలేరే, నేల ఉంది. యెహోవానకు నీ మధ్య ఉన్నాడు కదా, మీరు ఇంతకు పేరు పెట్టుకుంటున్నారు. నమ్మండి, ఆయన చెయ్యి విడబడు అన్నాడు. ఇర్మీయా బతున్నాడు, నీ చెయ్యి ఎడబడు, నమ్మండి అన్నాడు. నమ్మిన వాళ్ళు నమ్మారు. అక్కడ ఆహారం, నీళ్లు తీర్చారు. నీళ్లు కూడా అనేక జన్మలకు వచ్చారు. అక్కడున్న మనకి దేవుని యొక్క తిరుగుబాటు చేయకూడదు, ఇచ్చుకుసలాడకూడదు. దేవుడు ఉన్నాడని అంగీకరించినట్లుగా ఆయన నామంలో అంగీకరించినట్టు ఉండాలి. మన పాపము చేయకూడదు. పాపము చేయకని దేవుడి మార్గంలో ఉండాలని ఈ లేఖంలో రాయబడింది. ప్రియమైన సోదరీ సోదరులారా, మరి ఏదైనా మన ప్రవర్తన బట్టి, ఏదైనా మీరు మన క్షేమం బట్టి, మన విధానం బట్టి, మన సూటి విధానం బట్టి శరదమైన మాటలు సమాధానక దేవుడికి ఉండాలని ఈ లేఖం రాయబడింది. ఆయన దేవుని బట్టి ఉండాలి. మన హృదయం ఏముండకూడదండి? అబద్ధములు ప్రకటించకూడదు. దేవుని సువార్తను ప్రకటించే మార్గములు, దేవునికి ఆజ్ఞ ఇచ్చే ప్రకారములు మాటలాడాలి. అప్పుడు అసత్యము పుట్టిన వారికి వంచన ప్రకట చేస్తున్నారని దేవుడు నమ్ముతాడు. అప్పుడు ఇర్మీయా భక్తుడు అలాగన్నాడు, కరువు కాలం వస్తుంది, మీ ప్రత్యక్షముగా దుఃఖిస్తున్నారు, మీ గుమ్మలు అంగలాడుతున్నారు, ఇదిగో నీళ్ళు వస్తున్నాయి. యెరూషలేము దేవుడు శాపగ్రస్తులైపోయారు, అక్కడ అంగలాడుతున్నారు, వారు ప్రధానులకు నీళ్ళు లేక తెస్తున్నారు. రాయండి, మీ ఒట్టి కుండలు ఉన్నాయి మీకు అలాగా అని ఇర్మీయా భక్తుడు అంటే, అక్కడ నమ్ముని వాళ్ళు ఏం చేశారు? నమ్మారు. కానీ నమ్ముని వాళ్ళు ఇజ్రాయేలుకి దేవుడికి స్తోత్రాలు చెప్పారు. కష్టకాలములు అలాగే రక్షణ కలిగిందంట. ఏముందండి ఇక్కడ చూడండి, 8వ వచనంతో, నీవే నా కార్యము జరుగుతున్నది, ఇజ్రాయేలుకు ఆశ్రయడా, కష్టకాలము వారికి రక్షకుడా, మా దేశములకు నీవేళ పరదేశం ఉన్నావు, ఏ రాత్రి వేళలకు బస చేయుటకు, గుడారము చేయుటకు ప్రధానిలో ఉన్నావు, శ్రమవచ్చనికి రక్షింపలేటానికి ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావు, మేము నీ పేరు పెట్టి ఉన్నాము, గుమ్మములకు చెయ్యి విడవకండి అని ప్రార్థించారు. మనం చెయ్యి విడకూడదు. దేవుడు ఉన్నాడని మార్గం ఉండాలి. దేవుడు ఉన్నాడని మనం ఆయన ప్రకారం నడవాలి. ప్రేమ బిడ్డరా, అక్కడ ఉంటే మనకి ఉపద్రవములకు ఓపిక ఉండాలంట. ఓపిక ఏంటండి? మనకి ఏమో అంగలర్చుకోకూడదు, దొరకలేదని. దేవుడికి ప్రార్థిస్తే అప్పుడు సమస్తమైన ఆయన అంటాడు,
నా మానవ కన్నుల నుండికి నీ కన్నీరు కాల్చున్నది. నీ పొలములలోకి నేను పోగా గంగముల చేత అత్తురాలైన ఉన్నాను. కనబడి పట్టములకు ప్రవేశించక ద్రాక్షపీఠములకు ఇచ్చుటకు నుండికి ప్రవర్తనలేమి యాజకులేమి తామేమి దేశములు పోవాలని ప్రయాణమై ఉన్నారు. చూడండి, మరి దేవుడు ఏమంటున్నాడు? నా కన్నులకు కన్నీరు కార్చున్నది. మీరు పొలములో ఎక్కడున్నా ఏ కన్నముల చేత అత్తలే ఉంటున్నారు అక్కడికి వెళ్ళండి, ఆ పట్టణంలోకి వెళ్ళండి, ప్రవేశించండి. క్షేమంకు పీడితులు అచ్చట ఉన్నది. ప్రవర్తలేమి యాజకులేమి అందరూ తామేమి ఆ దేశములకు పోవాలని అంచారు. అక్కడ యూదులందరినీ బొత్తిగా విస్తరించారు. సీహోనుకు అహస్యముగా మాకు శిక్ష దొరికినంత వరకు నీ వేళ మమ్మల్ని కొంటిది అని సమాధానం ఒక్కడ కనిపెట్టాడు. కానీ ఇక్కడ ఏముంది బైబిల్ అనేది? శిక్ష కలగటానికి చాలా కాలం కనిపెట్టాలి. మరి శిక్ష కనిపెట్టాలని చాలా కాలం పడుతుంది. అలాగే రోజులు గడుతున్నాయి, కాలము వచ్చే మనకి కనిపెట్టాలి. ఆ కాలము భీతి కరిగిపోతుందంట. యెహోవానికి మా దుర్మార్గకు మా పిలుతులకు దోషములకు మేము ఒప్పుకుంటున్నాము. అప్పుడు అక్కడ పిలుతులు చెప్పేశాడు. ఏసరి యెహోవా, ఇదిగో మా దోషములు, మేము ఈ శిక్షకి చాలా కాలం కొరకు కనిపెట్టక ఉన్నాము, మమ్మల్ని క్షమించు, ఇరిమే భక్తుడని అక్కడ వేడుకుంటే అక్కడ యూదు రాజు అని హిజ్కియా, కుమారుడైన మహీషియా యెరూషలేములో చేసిన భూములన్నిటికీ రాజ్యములకు అటు ఇటు చెదరపట్టుకి వారికి అప్పగించారట. అటు ఇటు చేసి అప్పగించారు. ప్రియమిట్లరా, అప్పుడు అప్పగించాలి దేవుడికి. హిజ్కియాకు కుమారుడైన మహీషియా యెహోషులేము కీలు బట్టి అక్కడ భూమి విస్తరించింది. అప్పుడు పంట అక్కడ ఉన్న ధాన్యము కానీ చక్కగా ఏర్పాటు చేసుకుంటానికి ఆ యెరూషలేములో ఉన్న అక్కడ గోడలు కానీ అక్కడ ఉన్న నిర్మాణం కానీ చక్కగా ఏర్పడి నివసించి మార్గంలో ఉన్నారు. మనం ప్రత్యక్షంగా ఉండాలి. ఏ స్థనము లేకుండా మనం దేవుని నామములో ఉండాలి. శ్రద్ధ ఉండాలి. శ్రమలు వచ్చేస్తున్నాయి, బాధ వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుందని, కరువు కాలు వచ్చేస్తుందని మనం హృదయములో ఉండకూడదు. అక్కడ యూదులు దుఃఖించుతున్నారు ఆ గుమ్మములను. కరువు కాలం వచ్చింది. మరి ఇర్మీయా భక్తుడే మరి ఎంతో నామములో సమాధానానికి ఇచ్చి ప్రవర్తనకు చెప్పి మరి చక్కగా ప్రకటించారు. ప్రియమిట్లరా, ఈ సత్యాలు తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలంలో రాత్రికాలంలో దీవించు ఆశ్రయించు నీ మహిమ గణపరుచుకున్న ప్రభా. నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్తం ప్రభా సాధ్యమంత వరకు సహాయం తెచ్చే ప్రభా. నాయన ఈ లోకంలో మాకు ఆశించేది ఏది ప్రభా, నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్తం ప్రభా కార్యము దీవించని ప్రభా. ఈ లోకంలో ప్రభా సమస్తం ప్రభా సాధ్యమైనంత వరకు నీ సహాయం తెచ్చని ఆశ్రయించడం తండ్రి. దయగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు తండ్రి. ప్రభాన అయ్యా, ఈ లోకంలో ప్రభా ఎవరో ప్రభాన జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు ప్రభా. నాయన నీరు లేక బాధపడి దుఃఖిస్తున్నారు ప్రభా. వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగల తండ్రి, వాళ్ళ కోసం సహాయం తెచ్చిన ప్రభా. నాయన ప్రభా హాస్పిటల్ రోగుల కోసం ప్రార్థిస్తాను తండ్రి. మైండ్ లేని వాళ్ళు ప్రభా, మైండ్ ప్రభా పాడైపోయిన వాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం నాయన. నీ నామములో ప్రేమించినట్లుగా, నీ నామములో ఎదిగినట్లుగా, నీ నామములో ఘనమైన కార్యనట్లుగా దర్శించండి ప్రభా. గొప్ప కార్యం తెచ్చండి, ఆశ్రయించండి. మేలు సేవని ప్రార్థిస్తాం. ఈ లోకంలో మాకు ఆశించింది ప్రభా. బీపీ, షుగర్ వ్యాధులతో, కిడ్నీ నొప్పితో, లివర్ నొప్పులతో అనేక బిడ్డలకు ప్రభా దయచింది ప్రభా. అయ్యా నాయన బ్లైండ్ కోసం ప్రార్థిస్తాను. ఆ బ్లైండ్ లో ప్రభా బాధ ఇవ్వడం ప్రభా. ఎన్ని హాస్పిటల్ ఇచ్చినా లేదు ప్రభా. నాయన నువ్వు చూస్తున్నవాడు. ఆ బ్లైండ్ ప్రభా చక్కగా ఇచ్చినట్లుగా నాయన ఆ మైండ్ చక్కగా సరపాటగా ప్రభా నీ అమూల్యమైన ప్రేమతో నడిపించే విధానం బట్టి ప్రభా సాయం తెచ్చండి. ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా, ఏ వ్యాధి అయినా, ఏ దుఃఖమైనా, ఏ సమస్య అయినా ప్రభా సమస్తం ప్రభా సాధ్యమంత వరకు సహాయం తెచ్చండి, ఆశ్రయించండి, ప్రేమించండి, మేలు చేయమని తండ్రి. నీ చిత్తం సరివేసినట్లుగా, నీ చిత్తం కలిగించినట్లుగా, సమాధానకర్తగా సహాయం తెచ్చని ప్రార్థిస్తాను తండ్రి. దయగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు తండ్రి. ప్రభన్న దేశ విదేశాల ప్రభా, గర్భ దేశాలు ఉన్న ప్రభా మా సోదరులందరూ దీవించండి. వాళ్ళ క్షేమంగా ప్రభా, కనికరము, సమాధానం ప్రభా, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, భర్తల విషయంలో, బిడ్డల విషయంలో ప్రభా, అనారోగ్యముల విషయంలో బాధపడుతున్నా ఎవరన్నా అయ్యా చింతిస్తున్నా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను శాంతిని, సమాధానం, ఐక్యతగా ఎవరిని ప్రార్థిస్తాను తండ్రి. ఈ లోకంలో మాకు ఆశించేది ఏంటి ప్రభా, నువ్వు ఉన్నావని అయ్యా చూస్తూ ప్రభా నేను గొప్ప సాక్ష్య వాడుకమని సహాయం తెచ్చమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడం లేకుండా పరమ తండ్రి ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక ఆమేన్.